ఎంతో కష్టపడి సంపాదించుకునే రోజు ఎంత వేస్ట్ అయింది. మీరు సంసార జీవితానికి పనికి రాకుండా పోయారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళా. నువ్వే నిర్ణయం తీసుకున్నా అది ఎవరు కాదన్నా, నువ్వు కోరింది నే జరిపిస్తే నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో. వదలండి. ఏంటి ఎంతో కష్టపడి సంపాదించుకునే రోజు ఎంత వేస్ట్ అయింది. ఇంకో గంట పోయాక రాకపోయావా నిద్రపోయేవాడిని. లేకపోతే అంత మనిషి అనుకుంటున్నారు ఏంటి? చాలా తతంగాలుంటాయి, ఎన్నో చెప్పవలసినవి ఉంటాయి. అవును, కానీ నన్ను లోపలికి పంపేటప్పుడు మా వదిన చాలా విషయాలు చెప్పింది తెలుసా? చెప్పింది చెప్పను. చెప్పు. నేను చెప్పనా? నాకు తెలుసా? చెప్తాను, కానీ ఆడదానిలా కాదు, కవిలా చెప్తాను. మిస్టర్ రాంబాబు, మీరు స్పోర్ట్స్ మేనా? ఎస్ సార్, ఐఎమ్ మోటార్ రేస్ ఛాంపియన్ ఫర్ 7 years. ఐసి. మీరు ఎప్పుడైనా కింద పడ్డారా? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నో. ఆ రోజు అలా జరిగింది. ఐసి. మరి మీరు డాక్టర్కి చూపించలేదా? పడటం మామూలే కదా, అందుకే పట్టించుకోలేదు. ఆ రోజు జరిగిన ప్రమాదం వలన మీరు వైద్యాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల ప్రస్తుతం మీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. మిస్టర్ రాంబాబు, మీరు సంసార జీవితానికి పనికి రాకుండా పోయారు. యాండి, మా వాళ్ళు మనకు పుట్టబోయే బిడ్డ గురించి గొడవ పడుతున్నారు. మా వదినైతే ఆడపిల్ల కావాలంటుంది. మాట వరుసకైనా మీ నోట వినాలనుంది, చెప్పండి. ఏవీ లేని దాని గురించి ఆలోచించడం, ఆలోచించింది జరగనప్పుడు బాధపడడం మనిషి జీవితం. కవిత్వం మానేసి నా తృప్తి కోసమైనా చెప్పండి, ఊరికే చెప్పండి. ఊరికే లేనిది చెప్పడం కంటే నిజంగా ఉన్నమాట ఒకటి ఉంది. నాకు తెలుసు, మీకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళడానికి వీల్లేదు. మా అన్నయ్య వదిన కూడా చెప్పారు, వీల్లేదు, అంతే. నువ్వు చెప్పేది మనిషి చేసింది, నేను చెప్పేది విధి చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. పదండి, భోంచేద్దాం. నేను చెప్పింది నిజం. మీరెప్పుడు అబద్ధం చెప్పరు, నాకు తెలుసు. నువ్వే నిర్ణయం తీసుకున్నా అది ఎవరు కాదన్నా, నీ స్నేహితుడిగా నీ పక్క నుండి నువ్వు కోరింది నే జరిపిస్తాను. నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో. ఏమండి, స్నేహితులై ప్రేమికులయ్యాం, ప్రేమికులై భార్యాభర్తలయ్యాం, భార్యాభర్తలుగా మళ్ళీ స్నేహితులవుదాం. మీ స్నేహితురాలిగా మీ పక్కనే ఉండనివ్వండి. నా వల్ల నీ జీవితం నాశనం కావడం నాకిష్టం లేదు తరంగిణి. అది కాదండి, మన జీవితాల వెనక మనకే కష్టం వచ్చినా తల్లడిల్లిపోయే మా వాళ్ళ జీవితాలున్నాయి. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు నాకు దగ్గరు. నన్ను పెంచింది వాళ్ళ ప్రాణాల్ని తీయటానికి కాదు, వాళ్ళకి ఈ విషయం తెలియడానికి వీల్లేదు. ఇది మన ఇద్దరి మధ్య ఉండిపోవాలి, మన ఇద్దరితోనే చచ్చిపోవాలి.
వాళ్లకు దూరంగా వెళ్ళిపోవటమే ఈ పరిస్థితిలో మంచిది. మీకు ఉద్యోగం వచ్చిందిగా, వాళ్ళకి ఎలాగో నచ్చజెప్పి మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం. అలాగే. ఏంట్రా మీ ఇద్దరికి ఇదివరకే పరిచయమా? కోడిని 16 రూపాయలకే ఇచ్చేసాం. 20 రూపాయలైనా వచ్చింది. అనవసరంగా 4 రూపాయలు నష్టపోయాం. ఛే, వెధవా. యూనో షీఈ్ మై. నువ్వేం చెప్పక్కర్లే. చూడండి, మా వాడిని 2 భాగాలు చేసామనుకోండి, అందులో ఓ భాగం మీరు అర్థాంగి. అలాగే 5 పాటలు చేసామనుకోండి, ఓ పాట నేను పంచప్రాణాన్ని అంటే ప్రాణమిత్రుణ్ణి. షీఈ్ మై వైఫ్. పేరు తరంగిణి, మేం పాప అంటాం. బ్యూటిఫుల్. సాధారణంగా మన దేశంలో ఓ పొరపాటు చేస్తుంటారా? కళ్యాణి అని పేరు పెడతారా, బుజ్జిముండా అని పిలుస్తారు. కిరణ్మయ్యి అని పేరు పెడతారా, కిర్రు గిర్రు అంటారు. బట్ తరంగిణి, వాట్ యు మ్యూజికల్ నేమ్. పాప అంత స్వీట్ గా ఉంది. రే, ఇదేమిట్రా మంచినీళ్ళు తాగించేస్తున్నారు? గెస్ట్ కి టీగా ఇచ్చుకోరా? నవ్వుతారేమిట్రా? టీ ధర్మం చేయండిరా. టీ తీసుకురా. ఒరే, ఇంతకీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావురా? వ్యాపారం. ఏం వ్యాపారం? ద గ్రేట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్. చాలా గొప్ప బిజినెస్, సాటి లేనిది, పోటీ లేనిది. ఏమిట్రా అది? సత్తు గిన్నెలు, చిత్తు కాగితాలు, పగిలిపోయిన దీపాలు, చొట్టబడిన పీపాలు, చిరిగిపోయిన బట్టలు, విరిగిపోయిన బుట్టలు, పారేసిన కుండలు, వాడిపోయిన దండలు, కోడి ఈకలు, మనిషి తల వెంట్రుకలు, ఇవన్నీ చిల్లరగా కలెక్ట్ చేస్తుంటాను, టోగ్గా అమ్ముకుంటాను. ప్రపంచాన్ని పనికొచ్చేది నాకు అక్కర్లేదురా, పారేసింది నేను వదలను. గిరి ఈజ్ ఎ క్యారెక్టర్. ఇదేం వ్యాపారం రా ఫూల్? అదేంట్రా, మనకు అక్కర్లేని గడ్డి పశువులకు ఆహారం, చెట్లకు అక్కర్లేని గాలి మనకు ప్రాణం. పోనీ నీకేం అక్కర్లేదో చెప్పు, అది నాకెందుకు ఉపయోగపడుతుందో నేను చెప్తాను. రే, ఇదేపటి నుంచిరా ఆకాశానికి ఎగరేస్తుండం? ఒరేయ్, ఇలా తింటే అడిగేవాడివే, ఇలా తిన్నాను కాబట్టి అడిగావు. అందుకే ఈ తలకిందుల ప్రపంచంలో కొత్తగా పుట్టు, కొత్తగా పెరుగు, కొత్తగా చావు. అప్పుడు నువ్వు చచ్చినా చావవు. ఒరేయ్, ఏమిట్రా? బాత్రూమ్ ఇక్కడ అర్జెంట్. ఇటు వెళ్ళు. ఒరే, ఇట్రా. భలేవాడండి, ఇంగ్లీష్ పిక్చర్ లో కామెడియన్ లో ఉన్నాడు. హై స్కూల్లో క్లాస్మేట్. ఒకసారి హెడ్ మాస్టర్ మీద కోపం వచ్చింది. ఏం చేశాడో తెలుసా? కుట్టాడా? లేదు, స్కూల్ గోడకి చెరువులో ఉరికేశాడు. వాడిని ఎప్పుడూ ఒరే పిచ్చా అనేవాళ్ళం. పసిపిల్లాడి మనస్తత్వం. పసిపిల్లాడిలాగే ఉన్నాడు. ఏమైందా? ఏమిట్రా ఇది? లేవరా, లే. నువ్వెక్కడికి వెళ్తావు? నేను వదులుతానంటున్నావా? ఒరేయ్, గిరి, గిరి. ఉండరా, తీసుకోలేరా? ఏమిటా ఇది? బయటికి రారా? దొరికిందిలే. ఇడియట్. చేతులు అన్ని ఉన్నా పడిపోయిన దానికోసం ఇలా బట్టలు పాడు చేసుకోపోతే? రేయ్, చేతిలో ఉన్నది ఎప్పుడు రుచిగా ఉండదురా, నోటికంది జారిపోయిందే రుచిగా ఉంటుంది. దాన్ని అందుకున్నవాడే గొప్పవాడురా. ఆకాశంతో ఆడుకోవడం భూమి మీద వాడికి మంచిది కాదురా. చూసావా, చావుకి సరిగ్గా జానెడు దూరంలో తప్పిపోయావు. నేను చావు నుంచి జానెడు దూరంలో తప్పించుకోవడం ఏమిటిరా? చావే ఎప్పుడు నాకు జానెడు దూరంలో ఉంటుంది. గిరి ఈజ్ ఎ క్యారెక్టర్. రేయ్, ఆకలేస్తుంది, అన్నం పెట్టండిరా. ఆగరా, అన్నం వస్తుందిరా. రే, నిన్నేరా. నవ్వు 4 విధాల చేయటంటారు తరంగిణి పాపగారు. తెలుగు వన్